నిరుద్యోగ తెలంగాణ భగ్గుమన్నది. నయవంచన సర్కార్పై జంగ్ సైరన్ మోగించింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యోగుల ఆక్రోశం బద్దలైంది. రేవంత్ సర్కార్ మోసానికి నిరసనగా సచివాలయాన్ని తాకింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నగ్నంగా నిలబెట్టింది. చలో సెక్రటేరియట్ పేరుతో నిరుద్యోగులు చేపట్టిన నిరసనపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరుద్యోగులను నిర్బంధించింది. యూనివర్సిటీలను పోలీసు బలగాలతో దిగ్బంధించింది. విద్యార్థులపై ఖాకీలు కాఠిన్యం ప్రదర్శించారు. అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారు. అయినా సరే నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. రేవంత్ సర్కార్ మోసానికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి మరీ నాటకాన్ని రక్తి కట్టించాడు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తీర్చుతామని మాటిచ్చాడు. మరోవైపు ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని హామీలు గుప్పించింది. నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని మాటిచ్చింది. కాంగ్రెస్ పార్టీని మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏడాదిన్నరగా ఎదురుచూసి మోసపోయామని గ్రహించారు. నయవంచన సర్కార్పై పోరు నగారా మోగించారు. అంకెల గారడి, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగలేసి పత్రికల్లో ఫ్రంట్ పేజీలో అబద్ధపు ప్రకటనలు. ఇది కొలువుల పండుగ పేరుతో ఇన్నాళ్ళు రేవంత్ సర్కార్ చేసిన హంగామా. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకున్నది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ యువతకు హామీ ఇచ్చింది. కానీ అమలు విషయంలో ఘోరంగా విఫలమైంది. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలు మార్చి రీనోటిఫికేషన్లు ఇచ్చింది. డిఎస్సిలో పోస్టులు పెంచి మొత్తం తామే ఉద్యోగాలు ఇచ్చేస్తామని గోబెల్స్ ప్రచారం చేసుకున్నది. అసలు రేవంత్ సర్కార్ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ దగాఖోరు పాలన నిరుద్యోగులకు శాపంగా మారింది. ఒకవైపు నిరుద్యోగులు తమ బతుకుల కోసం పోరాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వారిని రెచ్చగొడుతోంది. కడుపు మండి నిరుద్యోగులు రోడ్డుకెక్కితే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్లు ఎక్కువైతే తాము రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేస్తామని నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఉద్యోగాలపై సర్కార్ను నిలదీస్తున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ఉక్కు పాదం మోపుతున్నాడు. చలో సెక్రటేరియట్ను భగ్నం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను మోహరించారు. హైదరాబాద్కు వచ్చే అన్ని రహదారుల్లో అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీలను పోలీసు బలగాలతో మోహరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అటు సెక్రటేరియట్ పరిసరాల్లో సైతం నిరుద్యోగులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు రాక భవిష్యత్తుపై భరోసా లేక సర్కార్పై జంగ్ సైరన్ మోగించారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పలు వేదికలపై నోటిఫికేషన్లు వద్దని విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. నిరుద్యోగుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడారు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది.
ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. రేవంత్ సర్కారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ 2 లక్షలు ఇస్తానని చెప్పిండు. ఇప్పటికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ప్రజాపాలన పేరుతో దగా పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. నిరుద్యోగులతో పెట్టుకుంటే నిర్బంధాలను ప్రయోగిస్తున్నది. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు నిరుద్యోగుల జేఏసీ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వలేదు. వీటితో పాటు ఉద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని ఇయ్యలేదు. ప్రకటనలో ప్రచారాలకు ఆర్భాటమవుతుంది. ఇది సరైనది కాదు. డిప్యూటీ సీఎం భట్టి సైతం అదే పాట పాడుతున్నాడు. ఓవైపు నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాలు ఉద్యమిస్తుంటే మరోవైపు భట్టి మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. అన్మ్యారీడ్ మా పేరెంట్స్ నా పెళ్లి చేస్తా అని చెప్పేసి అన్నారు. లేదు, నేను వాళ్ళ మీద పోరాటం చేసి నేను జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నేను పోరాటం చేసి 2 సంవత్సరాల నుండి హాస్టల్లోనే చదువుకుంటున్నా. వాళ్ళు అడిగితే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తే ఏది నీ జాబ్ ఏది అని క్వశ్చన్ చేస్తే నేను వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి నా పేరెంట్స్కి? మా ప్రయత్నం, మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలుగా అన్ని రకంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసినాం. అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన తర్వాతనే మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిరుద్యోగ యువత ఓటును ఆ రోజు ఎట్లా వచ్చి అడిగిందో, మాకు నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను ఆ రోజు ఎట్లా అన్నదో, మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఆ మాట ఎట్లా మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి సోయానా కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువతకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం. కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కలలో కూడా వస్తూ ఉన్నాయి. అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి అని ధర్నా చేస్తున్నారు. మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాలి. ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏది? మీ నోటిఫికేషన్ ఏది? మీ గతం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. వద్దు నాయనా, వద్దు ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏం వద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా మాట చెబుతా మేమే కొట్టుకుంటాం. వద్దనా వచ్చి హాస్టల్ ఫీజులు, మా ఖర్చులు, మా బట్టలు మేము ఏం చేయాలి? మా ఏజ్ అయిపోతుంది, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదనా, మా అమ్మకు మా నాన్నకు అసలు చేత కావట్లేదు వర్క్ చేయడానికి. అసలు ఏం చేయాలి తండ్రి? మేము పని చేసుకోవాలన్నా, నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందనా. ఇంక బాధ ఎవరికి చెప్పాలి చెప్పు? సంవత్సరం అవుతుంది, ఏం చేయాలి చెప్పు? ఎవరికి చెప్పాలి? ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ, నాకన్నా చిన్నోళ్ళందరికీ వాళ్ళు ప్రిపేర్ కాలేరు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. నేను ఉద్యోగాల మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? మేము ఓటేసిందే రేవంత్ రెడ్డికి
ఓటేసిందే మేము జాబ్ క్యాలెండర్ జాబ్ పర్పస్ జాబ్ ఇస్తారు పోస్టులు పడుతుంది పోస్టులు ఇస్తాడేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు అనే తపనతోని మేము ఓటేసినాం. ఇంతమంది నిరుద్యోగులు రోడ్ మీద పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఇంకోసారి ఇదే లాస్ట్ ఇక మాకు ఒక్కొక్కరికి బుద్ధి వచ్చినప్పుడు ఇంతమంది ఇంత రోడ్ మీద పాలవుతారు, ఒక్కొక్కరు అయితే చచ్చిపోతామంటున్నారు. జాబ్ రాకుండా పరిస్థితి ఏంటిది? అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. యూత్ డిక్లరేషన్ సభ వేదికగా ఉద్యోగాలపై హామీలు ఇచ్చిన ప్రియాంక గాంధీ జాడే లేకుండా పోయారు. కాంగ్రెస్ను నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు నరి రోడ్డున పడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను కాంగ్రెస్ ఎలా మభ్యపెట్టిందో ఓసారి చూడండి. ईमानदारी से तुम्हारे प्रति समर्पित हो विकास कर। आज आप यहाँ पे जब मुझे कहते हैं कि आपके सामने खड़े होकर मैं ना झूठे वादे कर सकती हूँ ना झूठी बातें बता सकती हूँ, और आपके सामने जब मैं खड़ी होती हूँ तो ईमानदारी से मैं सच बोलना चाहती हूँ और मैं यही कहना चाहती हूँ जिसमें आपकी भलाई है।